కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పేలడం వల్లే మంటలు తీవ్ర రూపం దాల్చి భారీ ప్రాణ నష్టం సంభవించిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ఘటనపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్నటేకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ఆయిల్ ట్యాంకు మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు లీక్ అయిన పెట్రోల్కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అయితే తొలుత ఈ మంటలు బస్సు లగేజీ క్యాబిన్కు వ్యాపించాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉందని అధికారులు గుర్తించారు. మంటలు ఆ పార్సిల్కు అంటుకొని ఫోన్లలోని బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి లగేజ్ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు మంటలో చిక్కుకుని సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు సేకరించిన ఆధారాలతోటి పోలీసులు ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.